హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో రసం చూపిస్తున్నాను. రసం అంటే చారు, మీరేమంటారు? అయితే ఆ చారు చూపించేస్తున్నాను ఎలా చేయాలో. బండి పెట్టుకొని తాలింపు గింజలన్నీ తెలుసుగా, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి కూడా వేసేసి బాగా వేయించేసుకోండి. అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా మిరియాల పొడి ఉంటే పొడి వేసుకోండి, లేకపోతే మిరియాలని కచ్చపచ్చగా చేసేసుకోండి. వేసుకొని అవి వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కాకుండా తురిమేసుకోండి. తురిమేసి ఆ తురుముని అందులో వేసేయండి. వేసి కాసేపు బాగా మగ్గనిచ్చేయండి. కలిపేసిన తర్వాత వాటర్ పోసేయండి. చింతపండు లేకుండా ఇలా మామిడికాయలు ఉన్న రోజులు మామిడికాయలతో ఇలా రసం కానీ, మామిడికాయ పులిహోర కానీ, ఇలా చింతపండు లేకుండా, అంటే కొంచెం చింతపండు కూడా అంత గ్యాస్ ట్రబుల్ అది ఉన్న వాళ్ళకి అది అంత మంచిది కాదు కదా. అందుకని ఈ మామిడికాయలు ఉన్న కొద్ది రోజులైనా ఇలా మామిడికాయలతో చేసుకోవచ్చు. చారు చూడండి పొంగింది, పైన అంతా తేలిపోయింది మామిడి తురుము ఇదంతా. కింద మాత్రం ఒట్టి వాటర్ ఉంది. కలిపాను చూడండి, మొత్తం కలిసిపోయింది. మామిడికాయ చారు మరగడానికి రెడీగా ఉంది. మరగట్లేదు ఇంకా. మరగడం అంటే తెరలటం, మసలటం ఇది అన్నమాట. అదిగో మసులుతుంది చూడండి. మీరేమంటారా? మరుగుతుంది బాగా. మరిగిన తర్వాత కాసేపు ఒక 10 నిమిషాలు బాగా మరిగించేసుకోండి. మరిగించుకున్నా చూడండి. ఇప్పుడు చూడండి, చారు కొద్దిగా కిందకి వెళ్ళిపోయింది, గిన్నెకి కొద్దిగా వెళ్తయింది, అంటే బాగా మరిగిందనమాట. ఇంకా తాలింపు అది పెట్టుకో అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఫస్టే తాలింపు వేసేసాం కాబట్టి తాలింపు పెట్టుకో అవసరం లేదు. ఇక్కడ నేను లాస్ట్గా పొయ్యి ఆపేసి వామాకు ఒకటి వేసాను, అది మునిగిపోతుంది, తేలట్లేదు. మామిడికాయ చారు రసం రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.